ఆ సూచన మేరకు తను ఈ స్టాచ్యూని చేసేందుకు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ ఇంటర్వ్యూలో భాగంగా ముఖ్యంగా తన పెట్ రైమ్స్కి సంబంధించినటువంటి అంశం, ఈ రైమ్స్ ఏదైతే ఉందో తనకు ఒక ఫ్యామిలీలో ఒక భాగంగా మారిందనే అంశం కూడా ఆయన ఇంటర్వ్యూలో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా తను ఇంటికి వెళ్ళినప్పుడు రైమ్స్ ఇచ్చేటువంటి వెల్కమ్ కావచ్చు, అంతేకాకుండా రైమ్స్ క్లింకారతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఈ అనుబంధాలన్నీ కూడా ఆయన క్లియర్ కట్గా ఈ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే రైమ్స్కి సంబంధించి క్లింకారతో ఉన్నటువంటి సందర్భంలో అటు ఇంట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, అంటే బేసిక్గా ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నా కూడా రైమ్స్ క్లింకారాన్ని తీసుకునేటువంటి కేరు, అంటే ఇంట్లో స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళినప్పుడు కానీ, ఆ తర్వాత అటు చుట్టుపక్కల ఏదైనా ప్రమాద అంశాలు ఉన్నప్పుడు ఏదైతే రైమ్స్ ఉందో రైమ్స్ క్రియేట్ చేసేటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, తను తీసుకునేటువంటి కేర్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్ అవుతున్నాయి. ఆయన ఇంటర్వ్యూలో పంచుకున్నటువంటి సమాధానాలు ఇప్పుడు పెద్ద వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు చిరంజీవి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, తన 17వ ఏట ఆయన సినిమాలకు రాకముందుకు ఏదైతే తనకున్నటువంటి, అంటే తండ్రి ద్వారా వచ్చేటువంటి స్టార్డమ్ కావచ్చు, లేదా తాను సినిమాలోకి వచ్చిన తర్వాత ఏదైతే స్టార్డమ్ ఉంటుందో ఆ స్టార్డమ్ని ఎక్కువగా తీసుకోకూడదు, ఖచ్చితంగా నిబద్ధతతో ఉండాలి.